శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతయే నమ. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి వృషభ రాశి. మేషాది మీనరాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడై ఉన్నాడు. ఈ యొక్క జూన్ నెలలో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశిలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే మృగశీర్ష నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశిలో ఉండబోతున్నాయి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి జూన్ నెలలో వృషభ రాశి వారికి ధన వ్యయాన్ని సూచిస్తుంది. ఎలాంటి ధన వ్యయం అని అంటే గనక వీరు స్త్రీలు అవుతే గనక కాస్మెటిక్స్కి సంబంధించి విలాసవంతమైనటువంటి వస్తువులకు సంబంధించి, అలానే పురుషులు కూడా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణం చేసేటటువంటి క్రమంలో వీరు అప్గ్రేడ్ అంటారు కదా, అలాంటి అప్గ్రేడ్ కోసం కొన్ని రకాలైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులను వీరు జూన్ నెలలో కొనుగోలు చేసినటువంటి అవకాశం ఉన్నది. తద్వారా ఆకస్మిక ధన వ్యయం, అలానే ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలలో జూన్ నెలలో వృషభ రాశి వారు కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా మెడనరాలు, వెన్నుపూస, అలానే లో బ్యాక్ పెయిన్స్ తోటి వృషభ రాశి వారు జూన్ నెలలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా జూన్ నెలలో వృషభ రాశి వారు వారి వారి యొక్క వృత్తులలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎలాంటి ఒడిదుడుకులు అని అంటే కనుక వీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా తగినంత గుర్తింపు లభించినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఉన్నతాధికారుల దగ్గర నుంచి కొంత ఒత్తిడి అయితే ఉండబోతూ ఉన్నది. అలానే విద్యార్థులకు కూడా వారు మంచి మార్కులు సాధించినప్పటికీ కూడా అనుకున్న చోట అనుకున్న విధానంగా వారికి సీట్లు లభించకపోవడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. అంత్యన్న అంటే చివరికి వచ్చినప్పటికల్లా మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మొదటి 3 వారాలు కూడా వృషభ రాశి వారు ఈ యొక్క జూన్ నెలలో కొంత ఒత్తిడికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది. శుక్రుడి యొక్క ప్రభావం వీరి మీద బాగా ఉండటం చేతన వీరు విలాసవంతమైన వస్తువులు కొనుక్కుందామని వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తూ అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనల్ని ఇతరులతోటి పంచుకుంటే ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచన కొద్దీ ఆ యొక్క ఆలోచనలు ఎవరితోటి పంచుకోకుండా వారిలో వారే అంతర్మదనం చెందుతూ ఒక ఇంట్రావర్ట్ లాగా ఉండేటటువంటి పరిస్థితి జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచరిస్తున్నది. కాబట్టి వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారిని గనక వీరు ఆరాధన చేసినట్లయితే వీరు వృషభ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలని పొందుతూ ధన వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను వీరు పాటించవలసి ఉంటుంది. మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనస్సుని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు ధన వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు జూన్ నెలలో ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడవలసిందిగా సూచన చేస్తున్నాం. కాబట్టి వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసుకుని ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 చెక్కలు వస్తాయి. నిమ్మరసాన్ని పిండేసి వెనక్కి తిప్పి అవకాశం ఉంటే ఆవ నూనె లేదా ఆవు నెయ్యి, ఈ రెండులో ఏదైనా పర్వాలేదు, దానితోటి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకొని ఆ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మాత్రమే ఈ యొక్క దీపారాధన చేసి అక్కడే కూర్చొని దీపారాధన వెలిగించుకొని అక్కడే కూర్చొని వీలైతే లలితా సహస్రనామాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. లేదంటే కనుక దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోవచ్చు. అది కూడా తెలియనటువంటి వాళ్ళు, చేతగానటువంటి వారు కనీసం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని
108 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవడం ద్వారా శుక్రవారం నియమాన్ని వీరు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఇందాక మనం కనుక చూసినట్లయితే కనుక మృగశిర నక్షత్రం మిగతా పాదములు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం మొదటి 2 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి అధిపతి బుధుడై ఉన్నాడు. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నదో మనం తెలుసుకుందాం. జూన్ నెలకు వచ్చేటప్పటికల్లా వీరికి గత నెలల్లో పోలిస్తే జూన్ నెలలో వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క హ్యూమర్ అంటే హాస్య చతురత వలన వీరు సమాజంలో అలానే వారు చేసినటువంటి కార్యస్థలాలలో ఎక్కడైనా సరే వీరు ఎక్కడుంటే మిథున రాశి వారు జూన్ నెలలో ఎక్కడుంటే అక్కడ వారు తల్లో నాలుగులాగా అందరి చేత గౌరవించబడతారు. అలానే మిథున రాశి వారు జూన్ నెలకు సంబంధించి ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి తగినంత గుర్తింపు, ఆదాయము లభిస్తుంది. అలానే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, అలానే ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిథున రాశి వారికి జూన్ నెలలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. వీరు ఇప్పటి వరకు ఒక రకంగా జూన్ నెలలో ఒక రకంగా ఉన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. జూన్ నెలలో ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, లాభం, అలానే ప్రశాంతమైనటువంటి వాతావరణం వారు కార్యస్థలంలో ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి రెండో వైపు కనుక మనం గమనించినట్లయితే కనుక మిథున రాశి వారికి ఎక్కడైతే వీరి అందరికీ సమాజంలో గుర్తింపు లభిస్తుంటుందో అదే సమయంలో కుటుంబ సౌఖ్యం కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కలహాలు భార్యాభర్తల మధ్య రావటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఒకలాంటి స్తబ్దమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ వారు అనుకున్నది సాధించడానికి ఎంతో శ్రమిస్తున్నప్పటికీ కూడా తగినన్ని అవకాశాలు రాకపోవడం చేతన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ ఇబ్బందిని బయటికి చెప్పినా సరే తగినంత సపోర్టు కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి ఇతరత్ర వర్గాల నుంచి కూడా వారికి అందకపోవడం చేతన వీరు అనుకున్న విధానంగా అనుకున్నటువంటి పనిని వారు చేయలేకపోవడం అనేటటువంటిది మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నది. అయితే ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నారో వారికి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జూన్ నెలలో కొంచెం మంచి లాభాలు గడించడానికి అవకాశం ఉన్నది. అయితే లాభాలతో పాటుగా ఆకస్మిక ధన వ్యయం అంటే అనుకున్నటువంటి ఖర్చులు వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా వీరి కొంత ఒత్తిడికి గురవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి జూన్ నెల అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. కాబట్టి దీని నుంచి బయటికి రావడానికి మిథున రాశి వారు తగినంత సమయాన్ని వారు ప్రతిరోజు కూడా వారి కోసం కేటాయించుకుంటూ చక్కటి భగవన్నామ స్మరణ చేస్తూ మిథున రాశి వారు ఈ యొక్క జూన్ నెలలో వారి యొక్క ప్రవర్తన నియమావళిని సరిచేసుకుంటూ కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందిగా సూచిస్తూ మిథున రాశి వారు మరిన్ని ఫలితాలు పొందడానికి పరిహారాలు తెలుసుకోవలసిందిగా తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.